ఓకే. నెక్స్ట్ ఇంకొక కేసు మేడం. మీరు లాయర్ కాబట్టి దీని గురించి ప్రస్తావిస్తున్నాను. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో మాచర్లకు సంబంధించి బ ఈవీఎంలు పగలగొట్టిన కేసులో ఆయన మీద ఆల్‌మోస్ట్ అరెస్ట్ చేసిన పరిస్థితి అవందరికి తెలిసిందే. ఈ రోజు తీర్పొచ్చే అవకాశం ఉంది. దానితో పాటే వాళ్ళు ఇప్పటిదాకా కూడా కనిపించిన పరిస్థితి. వాళ్ళైతే ఎక్కడున్నారో కూడా కనిపిస్తున్న పరిస్థితి. ఈ రోజు కోర్టులో ఏం జరగబోతుందో హైకోర్టు తీర్పు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి తీర్పొచ్చే అవకాశం ఉందని మీరు ఒక లాయర్‌గా చెప్తారు? సార్ ఇటువైపున ఒక లాయర్ ఉంటే, అటువైపున కూడా ఒక లాయర్ ఉంటాడు సార్. 2 వైపులా అవును. పదునున్న విద్య ఒక కత్తి లాంటిది ఈరోజు న్యాయవాద వృత్తి గాని. సో, వాటెవర్ ఇట్ మే బి. హ్మ్. మళ్ళీ సుప్రీం కోర్టు దృష్టికి ఈ వీడియో సీసీటీవీ ఫుటేజ్ చూస్తే ఇంత దారుణంగా చేస్తాడా ఒక ఎమ్మెల్యే? 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఇలాగే గెలిచాడా ఏంటి? ఒక్కసారి హ్మ్. పేపర్ లీక్ చేసి దొంగతనంగా చూసి రాస్తే ప్రతిసారి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఏం పాపం దరిద్రుడు ఇలాగే రాసుంటాడు. ప్రతిసారి అలాగే అవకాశం వచ్చి ఉంటదేమో అని అనుకోవచ్చు కదండీ. సర్వసాధారణం కదా! సో, అదే రకంగా అవునండి. సుప్రీం కోర్ట్ వారు కూడా ఆ వీడియోని చూడగానే భావించి అతనేమి ఎలక్షన్‌లో పబ్లిక్ ప్రాపర్టీ తగలబెట్టల. పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయల. ఒక ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశాడు. ఒక రాజ్యాంగపరమైన స్వేచ్ఛని ఈరోజు ఇబ్బందికర పరిస్థితిలో నెట్టిస్తాడు. ఎందుకంటే చాలా వ్యక్తుల మంది ప్రాణాలు ఓటు రూపంలో అవి ఈవీఎం మిషన్‌లో ఉన్నాయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్‌ని భయభ్రాంతులకు గురి చేయడం సెక్షన్ 353 అండి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తన విధులకు ఆటంకపరిచి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం అనేది ఒక యాంగిల్ అయితే, ఎలక్షన్ టైమ్‌లో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పుడు సీఎం అయినా, ఎమ్మెల్యే అయినా, మాజీ మినిస్టర్ అయినా మా దృష్టిలో సర్వసాధారణ పౌరుడితో సమానమండి. సో, అటువంటప్పుడు పిల్ల మాకెందుకండి? ఎవ్వరైనా హ్మ్. ఒకటే ఎత్తి లోపలేయడమే. కానీ ఆ ఎత్తి హ్మ్. లోపలేసే దృశ్యం కూడా ఎలక్షన్ అయిపోయాక 4, 5 రోజుల తర్వాత ఎప్పుడో సిట్టేసాక సిట్ సీసీ ఫుటేజ్‌లో బయటకొచ్చింది అంటే మీరు ఆలోచించండి. చుట్టూగా ఉండే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కళ్ళు పోయినియా? కనపడినియిగా? మరి అవును. వాళ్ళందరూ ఎందుకు చెప్పలేకపోయారు? చెప్తే చంపేస్తారా? బీహార్ లాగుందేంటి? అదేంటిది చంబల్ లోయలో ఇలాగే జరిగేది ఎలక్షను. ఆంధ్ర రాష్ట్రంలో ఇలా జరుగుతుందా? ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇంత దౌర్భాగ్య పరిస్థితికొచ్చింది? చుట్టుపక్కల ఎంప్లాయీస్ మెడలో ఐడీ ట్యాగులు పెట్టుకొని ఒక్క మాట మాట్లాడరేంటి? ఆపరేంటి? మధ్యలో ఆపడానికి వచ్చిన వ్యక్తిని బలంగా గాయపరిచాడే. అతని గుర్తు తెలియని ఆధారాలు వ్యక్తులని తీసుకొని చెప్పి నోట్ చేశారు. యెస్ హ్మ్. సార్. అతని ఆధారాలు తీసుకొని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, పోలీసు వారు గుర్తుపట్టలేదు అంటే శుక్లాలు తీపిచ్చుకున్నారా ఏమన్నా? డిపార్ట్‌మెంట్ వారు? లోపల ఉన్న హ్మ్. వారికేమన్నా కంటి చూపు మందగించిందా? రేచీకటి పగలే వచ్చిద్ది గదా! మిట్ట మధ్యాహ్నం కూడా వచ్చిద్దా? అనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితికొచ్చిందండి. సో, ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు అతను బయట తిరగడానికి వీల్లేదు అంటూ 6 తారీఖు వరకు నిర్బంధించినప్పుడు అతను అక్కడ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అండి పాపం పోటీ చేసిన వ్యక్తి. ఎంపీ అంటే ఎంపీ కాదు. అవును. ఎంపీ అభ్యర్థి. అక్కడి నుంచి విసిరేస్తే ఏది నెల్లూరు నుంచి నెల్లూరు ఎమ్మెల్యే నుంచి, నుంచి విసిరి నెల్లూరు నుంచి. 4 జిల్లాల అవతలకొచ్చి ఏడొచ్చి పడ్డాడు ప్రకాశం జిల్లాలో. ఆడ ఉత్తుత్త అరుపులే, ఈడ పల్నాడు జిల్లా. బాంబులే. హ్మ్. అదే అవును. అక్కడ ఉత్తుత్త అరుపులే. ఇక్కడ పల్నాడు బాంబులు ఎలా ఉంటాయంటే డాబాల మీద ఎండొచ్చినప్పుడు ఎండబెడతారు. వాస్తు ప్రకారం విరివిగా విసురుతారు. కోడెల శివప్రసాద్ లాంటి వారినే హోమ్ మినిస్టర్ అన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్తావన ఉన్న వాళ్ళనే పరిగెట్టిచ్చారు ఇక్కడోళ్ళు. అట్లాంటిది అవును. నేనొచ్చి ఇక్కడ రాజకీయం చేస్తా, మీసం తిప్పుతా అంటే ఉంటే కదా తెప్పడానికి మీసాలు. మీసాలున్న హ్మ్. ప్రతి ఓడు తెప్పలేడు. తిప్పాలంటే కొమరం పులవ్వాల. మళ్ళీ అవును. అలాంటి అవును. పులి కడుపునే పులి పుట్టిద్దన్నట్టుగా ఈరోజు నీ హ్మ్. వల్ల సాధ్యం కాదులే అనిల్ కుమార్ యాదవ్ గారు. దయచేసి నారాయణ కాలేజీలో ఒక అధ్యాపకుడు ఉద్యోగాన్ని ఏమన్నా సంపాదించగలిగితే నువ్వు సాధించినట్టే. నీ వల్ల హ్మ్. అయినట్టే. నువ్వు మాత్రమే నిలబడగలిగావు అని మేము చెప్పుకుంటాం. మళ్ళీ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌కెళ్ళి. ఈరోజు అవును. ఖచ్చితంగా ఇది ప్రజల తీర్పు. ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, పెను తుఫాను. ఈరోజు తల్లి భువనేశ్వరమ్మకి జరిగినటువంటి అవమానానికి ఇది ప్రతీకగా చెప్పొచ్చండి. అసెంబ్లీలో ప్రతిపక్షం కూడా లేకుండా నిలబడిందంటే ఇది చిన్న విషయమేం కాదు. అసెంబ్లీలో ఆవిడకి జరిగిన అవమానానికి ఎవరైతే అవమానపరిచారో వారు, ఎవరైతే అవమానించారో వారిని ఏమాత్రం ఖండించకుండా పకపకా నవ్విన వీరు ఎవరు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టలేనంతగా పెద్ద వారే జరిగిందండి రాష్ట్రంలో. సో, ఇటువంటప్పుడు ఓకే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గతంలో తురకా కిషోర్ గారి సహాయంతో రోడ్డు మీద వెళ్తున్న బాలుడిని యాక్సిడెంట్ అవ్వకుండా అడ్డగించడం కోసం బోండా ఉమా గారిని, పాపం అక్కడొచ్చిన బుద్దా వెంకన్న గారిని భారీగా ఒక బలమైన ఆయుధం కట్టెలు తీసుకొని తీసుకొని. కొట్టినటువంటి ఒక వ్యక్తికి మాత్రం కార్పొరేషన్ స్థాయో ఏదో ఇచ్చేసినట్టున్నారు పాపం. అతన్ని మున్సిపల్ చైర్మన్ సన్మానించుకొని ఇచ్చాడు. మున్సిపల్ మున్సిపల్ చైర్మన్. మరి ఆ చైర్మన్. పోస్ట్‌కు
ఆ పోస్ట్ కి అతను అర్హుడు అండి. అంత మాత్రం ఆయుధం వాడాడంటే రాజకీయాల్లో రాకముందే ఎలా ఉన్నాడు, రాజకీయాల్లోకి వస్తే పెద్ద పెద్ద గొడ్డళ్ళు వాడొచ్చు. గొడ్డళ్ళు ఈ రోజుకి కనపడకుండా కూడా చేయొచ్చు. గురకరాళ్ళు కూడా న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతి ప్రకారం భూమికి రాకుండా ఆకాశానికి ఎగిరిపోవచ్చు. గుర్రం కూడా ఎగరవచ్చు అనేటటువంటి పరిస్థితులండి. నేనే చంపాను అని ఈ రోజు అనంతబాబు మాట్లాడితే అనంతబాబుని అప్రిషియేట్ చేసి కావాలి నీలాంటి వాడే రాజకీయాల్లోకి. నందిగాం సురేష్ గారేమో ఆ ఏరియా పంటలని తగలబెట్టి దీనికి కారణం వాళ్ళు వీళ్ళు అంటూ కొన్ని అవాంఛనీయ ఘటనలకు కారణమైన వ్యక్తులు. నీకు అభిమానం ఉంటే 1 ఎకరం పొలం ఇవ్వు, 1 ఇల్లు కట్టించు. అంతేగాని నీకు అభిమానం ఎక్కువయ్యి నీ మీద స్వామి భక్తి చూపించాడు కదా అని ఒకడికి ఎంపీ పోస్టు దాసుడు అన్నటువంటి ఒక వ్యక్తికి ఈ రోజు అడ్వకేట్ జనరల్ పునగొల సుధాకర్ రెడ్డి గారికి ఏడీజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్టు ఏడ్చాడంటే ఆయనే చెప్తాడు ఏంటండి బాబు ప్రమాదంలో ఉన్నాడని. డాక్టర్ పేషెంట్ ఈజ్ నో మోర్ అన్నట్టుంది ఆయన ప్రమాదంలో ఉన్నాడు అనగానే. సగం అక్కడే ఆన్సర్ పేపర్ లీక్ అయిపోయిందండి మాకు. గాలిపోయినాయి ఏంటండి బాబు, డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు పెట్టలేకపోయారు, కౌంటింగ్ ఏజెంట్లు బయటికి రాలేకపోయారు. అవాంఛనీయ ఘటన కాదు కదా, కత్తి కాదు కదా, కనీసం గడ్డం గీయించుకునేవాడు కూడా బయటికి రాలేదండి. వద్దులే సార్, బ్లేడ్ చూస్తే ఆ బ్లేడ్ తో పొడి చేశారని మీరు కేసులు రాసేస్తారు, వచ్చేది మీ ప్రభుత్వమే మా ఎందుకు సార్ అంటూ ఈ రోజు ఇంట్లో కూర్చున్న పరిస్థితి అండి. పల్నాడులో కూడా ఒక్క మనిషి ఒక్క పురుగు కూడా బయటకు తిరగలేదండి. 144 విచ్చల విడిగా అమలైంది. దీని అన్నిటికీ కారణమై మాచర్లో జరిగిన అవాంఛనీయ ఘటనలకి, సాగర్ పరిసర ప్రాంతాల్లో ఉండే జనసేనకి తెలుగుదేశం యువతని బెదిరించి మీ మీద గంజాయి కేసులు వేస్తాను, అక్రమ మందు కేసులు వేస్తానని బెదిరించినటువంటి తురకా కిషోర్, పిన్నెల్లి అనుచరులకి ఖచ్చితంగా ఈ రోజు గట్టి దెబ్బ తగలబోతుందండి. కోర్టు ఒక మంచి శిక్ష వేస్తుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యకి విరుద్ధంగా ఎవరు వెళ్ళకూడదు అంటే రాజ్యాంగం చూసిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఫైర్ అయిన పరిస్థితి, హైకోర్టును కూడా తప్పబట్టిన పరిస్థితి కదా మేడం. డెఫినెట్లీ దీనికి ఎవరైతే వాళ్ళ మీద దీని అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే అవకాశం ఉంది, అరెస్ట్ చేయమని చెప్పే అవకాశం ఉంటుంది అని అనుకోవచ్చా? 100% అండి. అక్కడ ఏంటంటే బయట ఒక మహిళని దుర్భాషలు ఆడాడు, అక్కడ ఒక సెక్షన్ కట్టచ్చు. లోపల వచ్చాక ఒక పెద్ద ఆయన్ని బలంగా కొట్టారు, అక్కడ ఒక అటెంప్ట్ మర్డర్ సెక్షన్ కట్టచ్చు. ఒక ఆడ మనిషిని దూషించింది, ఒక అటెంప్ట్ మర్డర్ సెక్షన్. అదే రకంగా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం, అదే రకంగా గవర్నమెంట్ ఎంప్లాయీని భయభ్రాంతులకు గురి చేయడం, పోలీసుల్ని తప్పించుకొని తిరగడం, అదే రకంగా అది ప్రభుత్వ ఆస్తి కాదు, ఈవీఎం మిషన్ అంటే ఒక సెంట్రల్ ప్రాపర్టీని ధ్వంసం చేస్తే, అంటే ఈ రోజు సెంట్రల్ ప్రాపర్టీ అంటే ట్రైన్లు, కొన్ని సంబంధించిన పోస్ట్ ఆఫీసులు, ఇవన్నీ సెంట్రల్ ప్రాపర్టీ అండి. వాటికి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినప్పుడు అది సెక్షన్ మారిపోతుందండి. సో అటువంటి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈవీఎం మిషన్ని ధ్వంసం చేయడం, ఆయన ఏవి బైబిల్ మీదో ఖురాన్ మీదో మా భగవద్గీత మీదో ప్రమాణం కాదండి చేసింది, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా నిలబడతాను, ప్రజల ఆకాంక్షల్ని కాపాడతాను అన్న వ్యక్తి ప్రజల మీద నైతిక దాడి, అది కూడా ఈవీఎం అంటే సీసీ కెమెరాల అండర్లో ఈవీఎం మిషన్ ని పగలగొట్టిన దృశ్యం కనువిందైన తరుణం కూడా ఇమీడియట్ గా బయటికి రాలేకపోవడానికి గల కారణం చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేశారన్న విషయాన్ని కూడా అది అంటే మేము కేసు చార్జ్ షీట్ రాసేటప్పుడు ప్రతి పిన్ టు పిన్ రీఇన్వెస్టిగేషన్ అంటారండి. సో అవన్నీ పాయింట్స్ రాసుకుంటారండి. ఆ విషయం అప్పుడే బయటకు వచ్చుంటే కొంత శిక్ష తగ్గుండేది. తనంతటి తాను ఒప్పుకొని కోపంలో కొట్టాను, మాట పెరిగిందంటే ఇంకొంచెం ఆలోచించేవాళ్ళేమో. నేనే కొట్టాను, విషయాన్ని బయటికి రాకుండా దాపెట్టాను, రక్త మరకలను బాత్రూమ్ లో బకెట్ పెట్టి నీళ్లతో కడిగిచ్చాను, ఇవన్నీ చెత్త కబుర్లు కోర్టు వినదండి. గతంలో కూడా ఇట్నే గొడ్డలు మాయమైపోయింది, ఇప్పుడు కూడా ఈయన మాయమైపోతాడేమోనని పాపం ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ గారు ఇంట్లో పెట్టి దాచిపెట్టినటువంటి పిన్నెల్లి గారు, ఆయన పెద్ద పెద్ద కోటలే ఉన్నాయి మాచర్లలో, కోటలు దాటి నరసరావుపేట పరిసర ప్రాంతాల్లో దాక్కునే తరుణం పిన్నెల్లి కాస్త పిల్లిగా మారాడా, పిల్లి గోడ దాటి బయటికి పారిపోతుందా అంటూ చుట్టుపక్కల కేంద్ర బలగారుకులో మోహరించున్నారు. 100% బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే మా నిష్ణాతులైనటువంటి న్యాయవాదులు మళ్ళీ ఆయనకి బెయిల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయా? వాట్ ఎవర్ ఇట్ మే బి, చట్టం దృష్టిలో ఎవరు తప్పించుకోలేరండి. చట్టం అందరికీ సమానమే, ఎవరికి చుట్టం కాదని మరొకసారి నిరూపించి ఆయన్ని కౌంటింగ్ దగ్గర కూడా రానియకుండా చేసిందంటే కొంత చట్టం తన పని నిర్విరామంగా చేసిందనే చెప్పుకోవాలండి.